Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale, 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అసలైన వైభవాన్ని చూపించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వెంకటపాలెం దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ నిర్మించాలనేటువంటి ప్రతిపాదనల్ని గతంలో చేశారు. నిర్మాణం కూడా పూర్తి చేశారు. కేవలం ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ మొదలైన సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది 2019లో. ఆ తర్వాత ఆలయ నమూనా సైజుని తగ్గించేసి చిన్న టెంపుల్ గానే పెట్టారు. ఇప్పుడు మరొకసారి ఆలయ విస్తరణకి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. టీటీడీ కూడా ఈ ప్రతిపాదనలన్నింటినీ గతంలో చేసిన ప్రతిపాదనని మరొకసారి మద్దతు పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వెంకటపాలెంలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెండవ ప్రాకారాన్ని నిర్మించే ప్రక్రియని ప్రభుత్వం అంటే టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతోంది. ఇది ఈ నెల 27వ తేదీనే శంకుస్థాపన చేసేటువంటి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు, భూమి పూజ చేయబోతున్నారు. ఇది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి టెంపుల్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెంపుల్ నమూనా మీరు ఇది ఒకసారి చూస్తే కనుక ఇవి అప్పట్లోనే తయారు చేసినటువంటి డిజైన్స్. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకునే 25 ఎకరాల భూమిని అప్పట్లో ఆలయ నిర్మాణానికి కేటాయించారు. అయితే భూమి పూజ చేసి పనులు మొదలైన తర్వాత ప్రభుత్వం మారిపోవడం, దీన్ని వీలైనంత చిన్న గుడిగా మలచాలనేటువంటి ఉద్దేశంతో కేవలం ఈ గుడిగానే దీన్ని అంటే అంతరాలయం కోసం, ఇది గర్భాలయం, ఇది అంతరాలయంలో నిర్మించినటువంటి ఆలయ మండపం. దాంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ ప్రక్రియను ఆపేసి సైజు కూడా కుదించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒక క్లియర్ కట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10:50 సమయంలో ముహూర్తాన్ని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. భూమి పూజ చేయబోతున్నారు. రెండవ ప్రాకారం అంటే ఈ డిజైన్ లో ఉన్నటువంటి ఈ రెండవ ప్రాకారాన్ని నిర్మించేటువంటి ప్రక్రియని టీటీడీ ఆధ్వర్యంలో మొదలు పెట్టబోతున్నారు. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా 3 వైపులా గోపురాలు ఉంటాయి, గాలి గోపురాలు ఉంటాయి. 5 అంతస్తుల గాలి గోపురాలు ఇక్కడ నిర్మిస్తారు. ఈ ప్రణాళికలో భాగంగా 5 అంతస్తుల గాలి గోపురాలు అంటే పశ్చిమ, దక్షిణ, ఉత్తర భాగాల్లో ఉంటుంది. తూర్పు భాగంలో 7 అంతస్తుల గాలి గోపురం నిర్మించబోతున్నారు. ఇది మహారాజ గోపురం అని చెప్పంటారు అనమాట. అంత పెద్ద గోపురాన్ని నిర్మించబోతున్నారు. సో ఈ 7 అంతస్తుల గాలి గోపురంలో నుంచే లోపలికి భక్తులు ఎంటర్ అవుతారు. ఇది రెండవ వాకిలి, ఇది గర్భాలయం దగ్గరికి వెళ్తారు అనమాట. సో అందుకని దీనికి తగ్గట్టుగా ప్రణాళికని రెడీ చేస్తారు. అలానే ఈ రెండవ ప్రాకారం లోపల హనుమంతుడి ఆలయం, అలానే ఉత్సవ ఊరేగింపులకు సంబంధించిన మండపాలు ఇవి కూడా నిర్మాణం చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రణాళికలో గతంలో చేసినటువంటి ప్రణాళికలోనే ఉన్నాయి. ఆ ప్రణాళిక ప్రకారం ఇటు చూస్తేనేమో సీడ్ యాక్సిస్ రోడ్డు కనిపిస్తుంది, ఇటు చూస్తేనేమో కరకట్ట రోడ్డు విస్తరిస్తే ఈ విధంగా అవుతుంది అనమాట. అది కూడా 4 వరుసల రహదారిగా విస్తరించాలి. ఇక్కడ కంప్లీట్ గా కృష్ణానది నుంచి వరద ముప్పు లేకుండా రిటైనింగ్ వాల్ ని పటిష్టం చేయాలనేది అప్పట్లోనే ప్రణాళికలో ఉంది. సో ఇక ఈ నిర్మాణానికి రెండో ప్రాకారానికి గోపురాల నిర్మాణ ప్రణాళిక, అంతరాలయంలో చేసేటువంటి అలంకరణలు, ఆ నిర్మాణాలతో పాటు ఒక కోనేరును కూడా ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో తిరుమల వెంకటేశ్వరుడి ఆలయం, తిరుమల కోవెల ఏ విధంగా ఉందో ఆ తరహాలోనే అప్పట్లో ఈ డిజైన్ ని రూపొందించారు. సో ఆ డిజైన్ ని యాజ్ ఇట్ ఈస్ గా కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశారు. అలానే ఇక్కడ ఉండేటువంటి పూజారులు కానీ, అలానే వేద పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ, ఇతరులు నివాసం ఉండడం కోసం కూడా కొన్ని క్వార్టర్స్ల నిర్మాణం కూడా జరగబోతుంది. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా ఈ ప్రణాళికలో భాగంగా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయం ఇచ్చారు. ఈ నెల 27వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. ఆ రోజు భూమి పూజ జరుగుతుంది. ఏడాదిన్నరలోగా ఈ రెండవ ప్రాకార నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. గాలి గోపురాల నిర్మాణంలో మహారాజా గోపురం ఒకటే అప్పటికి అంటే కనీసం 2 ఏళ్ల సమయం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కంప్లీట్ గా వేద సంప్రదాయాల్ని అనుసరించి ఈ నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తామని చెప్పని టీటీడీ ప్రతినిధి వర్గాలు చెబుతున్నాయి. దీనికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈ ప్రణాళిక మొత్తాన్ని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారానే ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో రాజధానిలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి నిర్మాణంగా మారుతుందనేటువంటి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు.